పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేటే లక్ష్యంగా భద్రతా బలగాలు ముమ్మర గాలింపులు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులతో సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులను కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు వ్యక్తులకు పహల్గాం ఉగ్రదాడి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు గుర్తించారు. వీరిద్దరూ ఉగ్ర కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నట్లుగా అనుమానిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముమ్మర గాలింపులు చేపడుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, లక్ష్మీదుర్గ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేసే లక్ష్యంగా భద్రతా బలగాలు ముమ్మర గాలింపులు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులతో సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులను కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా అణువణువుగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలు పలువురు అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు వ్యక్తులకు పహల్గాం ఉగ్రదాడి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు గుర్తించారు. వీరిద్దరి ఉగ్ర కార్యకలాపాలు కూడా పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అన్నౌన్స్ పిక్చర్స్ ని కూడా రిలీజ్ చేశారు. దాదాపు 4 ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు. లోకల్ గా పహల్గాం గా ఉన్న మరో ఉగ్రవాది కూడా సైతం ఆ మొత్తం ప్లాన్ కు సంబంధించిన అంశంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పహల్గాం లో ఇద్దరు ఉగ్రవాదులు సహకరించాలన్న కోణంలో వారికి సంబంధించిన నివాసాలను సైతం కూడా కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మొత్తానికి పహల్గాం ఘటన తర్వాత భారత్ అత్యంత సీరియస్ ఈ అంశాన్ని తీసుకుంది. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బందిపోరా కావచ్చు, ఉధంపూర్ కావచ్చు, అదేవిధంగా ఇతర ఏరియాలలో కూడా ఉదయం నుంచి కూడా దాదాపు 22 తేదీగా జరిగిన ఘటన అనంతరం కూడా జమ్మూ కాశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పడిస్తుంది. గతంలో కన్నా కానీ ఈసారి మరింత భద్రతను పెంచారు. అనేక సెక్టార్లలో కొంత ఎట్లయినా అలజడి కొనసాగే అవకాశాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఓవైపు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న మరోవైపు కూమింగ్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరికొంతమందిని కూడా ఈ కేసులో విచారించే అవకాశాలున్నాయి. మొత్తానికి జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇటీవల పహల్గాం ఘటన జరిగిన అనంతరం కూడా కొంత జమ్మూ అదేవిధంగా శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో టూరిస్టులు కూడా కొంత తగ్గిముఖం కూడా పట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.